అందరికీ నమస్తే అండి. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ప్రత్యేకంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు, అలాగే ఇటు ఉత్తరాంధ్ర విశాఖ జిల్లాలోనే కాదు, అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సుపరిచితులు, సీనియర్ నాయకులు, సుమారు 40 సంవత్సరాల పైనే ఆయన రాజకీయ అనుభవం. అలాంటి నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. తోట నగేష్ గారు మనందరికీ తెలుసు. ఆయన్ని సన్మానించుకునే కార్యక్రమానికి మరి జనసేన పార్టీ నాయకత్వం ఈరోజు ఇక్కడికి రావడం, నియోజకవర్గంలో ఉన్న మా ముఖ్య నాయకులు మరి జిల్లా సెక్రటరీ ఆకెటి గోవిందరావు గారు, జిల్లా జాయింట్ సెక్రటరీ కురందాస్ అప్పలరాజు గారు, అలాగే జనసేన పార్టీ నక్కపల్లి ఉపమాక పంచాయతీ నాయకులు పాము గణేష్ గారు, చంద్రరావు గారు, అలాగే ప్రోగ్రాం కమిటీ సభ్యులు పిక్కి స్వామి గారు, అలాగే మరి ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మాతో పాటు విచ్చేస్తున్నారు. ప్రత్యేకంగా భారతీయ సేవా సామ్రాట్ అనే పదం చాలా గర్వించదగ్గ పదం. భారతదేశంలో ఒక పౌరుడిగా ఎటువంటి రాజకీయ పదవి ఆకాంక్ష లేకుండా జనసేన పార్టీ వైపు అడుగుపెట్టి ఆయన రావడం, ఆయన రాకనే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆహ్వానించి చాలా సంతోషించి ఆయన గురించి ఎన్నో సందర్భాల్లో మాతో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా ఆయన సేవా గుణానికి ఆయన అనుకున్నారంటే ఏదైనా చేయగలరు. అలాగా ఆయన దగ్గర శిష్యులుగా మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామనంటే నిజంగా ఆయనకి ఈ మీడియా ద్వారా, అలాగే మా పార్టీ అందరి తరపున, అలాగే కూటమి నాయకులందరి తరపున ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో ఆయన ఇలాగే ముందుకెళ్ళాలి. జనసేన పార్టీలో కూడా అత్యధిక కీలకమైన పదవులు ఆయనకి త్వరలో రానున్నాయి కనుక ఆయనకి ముందస్తుగా ఆయనకి అన్ని విషయాల్లో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ అభిమానిస్తూ ఈ సత్కార కార్యక్రమానికి మేమందరం కూడా రావడం, ఆయన మాకు సమయాన్ని కేటాయించడం, ఈ సన్మానాన్ని మా నుంచి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమందరం పాయకరావుపేట నియోజకవర్గంలో ఆయన ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఇలాంటి నాయకత్వం జనసేన పార్టీకి బాగా తోడవుతుంది, బలపడుతుంది అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన వచ్చిన తర్వాత ఏ స్థాయి స్పీడ్ పెరిగిందో, అలాగే ఆయన రాకతో కూటమి విజయానికి కూడా ఆయన వంతు పెద్ద ఎత్తు పాత్ర పోషించారన్న సంగతి అందరికీ తెలుసు. దీనికి సహకరించిన మా యొక్క జనసేన పార్టీ నాయకులకి, టీడీపీకి నాయకులకి, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ కూడా, ఇటు మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గత 5వ తారీఖుని ఢిల్లీలో ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశంలో 20 రాష్ట్రాల నుంచి సేవా రంగంలో పనిచేసిన వాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు, సేవా దృక్పథంతో పనిచేసిన టీచర్స్ కానీ, ప్రొఫెసర్లు కానీ, అలాగే ఎన్జిఓస్ కూడా, పార్టీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ. అది పొలిటికల్ పార్టీ అని మాత్రం కాదు, సర్వీస్ చేయడమే అది. అందులో మరి ఎన్నాళ్ళుగా మన చేతన నన్ను గుర్తించారు. వేళ పార్టీలో కానీ లేకపోతే ఇది సంస్థలు కానీ. ఏంటంటే సామాజిక న్యాయం, సామాజిక సేవ చేయమని ఆయన అయితే ఏదో ఉన్నాడో అది ఎన్నాళ్ళుగా నాకు చేయింది. ఇవాళ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు గుర్తింపు లభించినందుకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు ఇన్నాళ్ళు కూడా రైతు ఉద్యమాలు ఏమన్నా, అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఉద్యమాల్లో రైతులకు రావాల్సిన బకాయిలు రప్పించడం కానీ, లేదంటే షుగర్ ఫ్యాక్టరీ క్యాబినెట్ సబ్ కమిటీ వచ్చేసి ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా అమ్మేద్దామంటే ఈరోజు ముందుగా ఆ వేళ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి క్యాబినెట్ సబ్ కమిటీని ఎదుర్కొనే మరి నాకు తోడ్పడిన వేళ ఈ రైతులందరూ కూడా వచ్చారు. ఇవన్నీ కూడా రైతు ఉద్యమంలో భాగంగా నన్ను ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు నన్ను మనం గుర్తించి సన్మానం చేసుకుని ఈవేళ మరి శివదత్ గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను అభినందించడానికి మరి వచ్చారు. అలాగే ఎంపీడీసీ మన గోవిందరావు గారు, రవి గారు, అలాగే మన ఉపమాక బుజ్జి గారు, ఇలాగే అనేక మంది జనసేన, టీడీపీ గారికి అతను నిన్న కూడా అలాగే అందరూ రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ నియోజకవర్గానికి రాజకీయంగా అంటే నేను ఇప్పుడు జనసేనలో ఉండి కూటమిలో ఉన్నా సరే, నాకు మనం సేవ చేసే కార్యక్రమమే రాజకీయాలకి
ఇప్పుడు కొత్త తరం వచ్చింది కాబట్టి కొత్త తరం ఆధ్వర్యంలో రాజకీయాలు చేసుకుంటారు. మరి ఆ వంగలపూడి అనిత గారిని అలాగే సీఎం రమేష్ గారిని మనం గెలిపించుకున్నాం కాబట్టి వాళ్ళ ద్వారా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం కావాలో సూచనలు సలహాలు మరి యాజ్ ఏ సీనియర్ సభ్యుడిగా నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా 10 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అంతా నాకు అవగాహన ఉంది కాబట్టి మనం ఏమైనా ఉంటే మంచి ప్రజలకు ఉపయోగపడేది ఇంకా సేవ చేసుకునే భాగ్యం వాళ్ళ ద్వారా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అభినందించి వచ్చిన రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను.